హాయ్ అండి. ఈరోజు వీడియోలో సాఫ్ట్గా ఉండే దోశ రెసిపీ చూపిస్తాను. ఈ దోశకి ఎలాంటి పప్పులు అవసరం లేదండి. జస్ట్ రేషన్ రైస్ అండ్ పచ్చి కొబ్బరితో వేసేసుకోవచ్చు. సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి. వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. నేనైతే మొత్తం ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా బాగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక గ్లాస్ వరకు రేషన్ రైస్ అయితే నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు వాటర్ తీసేసుకొని మిక్సీ పట్టిన కొబ్బరిలోకే వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి కలిపేసుకోండి. దీనికి పచ్చి కొబ్బరి అంత ఇంత అని మెజర్మెంట్స్ ఏం లేదండి. మనం అటు ఇటు వేసుకున్నా ఏం కాదు. మనకి దోశకైతే బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చట్నీ చూద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి స్పైసీకి తగ్గట్టుగా 5-6 వరకు పచ్చిమిర్చి, ఒక 3 వరకు టమోటాలు వేసుకొని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఈ దోశలోకి పల్లి చట్నీ కంటే ఇలా టమాటో చట్నీ అయితేనే చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని పూర్తిగా మగ్గించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దింపేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లకు వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, మనకి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయింది. స్పైసీగా చాలా బాగుంటుంది. ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దోశ పిండిని ఇలా వేసేసుకొని మరి ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా జస్ట్ వేసేసుకొని అలా వదిలేసేయండి. లైట్గా స్ప్రెడ్ చేసి మనకి హోల్స్ లాగా ఫామ్ అయ్యి చాలా సాఫ్ట్గా వస్తుంది దోశ. ఇలా ఒకవైపు కాగాక రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండు వైపులా బాగా పచ్చివాసన పోయే వరకు కాల్చేసుకొని తీసుకోవడమే. అంతే అండి, మనకి ఎలాంటి పప్పులు లేకుండా దోశ రెసిపీ రెడీ అయిపోయింది. పిండిని కూడా పర్మనెంట్ చేయాల్సిన పని లేదు. అప్పటికప్పుడు మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.